దేవునికి మహిమ కలుగునుగాక. త్వరగా దేవుని లేఖనాలు ధ్యానం చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఒక మాటను జ్ఞాపకము చేశాడు. దయచేసి అందరూ చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు ఎవరైనా ఒకరు చదివి సహకరించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. 1 సమూయేలు గ్రంథం 1 Samuel చాప్టర్ 1 1వ వచనం నుంచి కొన్ని వచనాలు 5 వచనాల వరకు ఎవరైనా ఒకరు చదివి సహకరించాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అతని పేరు ఎల్కానా. అతనికి 2 భార్యలుండిరి. దీనిలో ఒక దాని పేరు హన్నా, రెండో దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోమునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు నేను ప్రార్థిస్తున్నప్పుడు నిన్నటి దినాన ఈ మాటను జ్ఞాపకము చేశారు. ప్రభువా, రేపు ఉదయం ఏ మాటలైతే నీ సన్నిధిలో ధ్యానం చేయాలి, ఎవరు ఏ అనుభవంలో వచ్చి ఉన్నారో నాకు తెలీదు ప్రభువా. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడంట అంతరంగాన్ని చూసేటువంటి దేవుడు. ఎందుకు ఈ మాటను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు అంటే, ఈరోజు నీ అంతరంగాన్ని దేవుడు చూచి ఉన్నాడు. ఈరోజు నీ అంతరంగాన్ని దేవుడు చూచి ఉన్నాడు. ఈ లేఖన భాగాన్ని అంతటిని చాలాసార్లు మీ సేవకులు కానీ అనేక సేవకులు కానీ ఈ వర్తమానాన్ని మీరు విని ఉంటారు. నాకు తెలుగు రాదు అంత స్పష్టంగా, నేను పక్క కన్నడవాన్ని, తెలుగు కొద్దిగా వచ్చు. నా తెలుగులో ఏదైనా డిఫరెన్స్ ఉంటే దయచేసి మన్నించాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. చాలాసార్లు ఈ వాక్యాన్ని ధ్యానించి ఉంటారు, కానీ వాక్యం అంట నువ్వు ఎన్నిసార్లు చదివినా అది నూతన కోణంలో నిన్ను తీసుకెళ్ళడానికి ప్రారంభిస్తుంది. ఒక నూతన వేలో నిన్ను తీసుకెళ్ళడానికి ప్రారంభిస్తుంది. ఒక యవనస్తుడు, PhD చదివినటువంటి యవనస్తుడు ఒక దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు మీరేంటండి ఎప్పుడో వచ్చినటువంటి బైబిల్ పట్టుకున్నారు, కొత్తగా చాలా లేటెస్ట్గా చాలా బుక్స్ వచ్చాయి, ఆ బుక్స్ని చదవచ్చు కదా అని ఆ PhD చదివినటువంటి యవనస్తుడు సేవకులతో మాట్లాడడానికి ప్రారంభించాడు. సేవకులు అన్నారంట, బైబిల్ చాలా పాతది అయ్యిండొచ్చు నాయన అని అతని చెయ్యి పట్టుకొని బయటికి తీసుకెళ్ళి సూర్యుని వైపు చూపించారు. ఆయనకేం అర్థం కాలే. ఏంది, నేను ఏదో అడిగితే ఈయన ఏందో సూర్యాన్ని చూపిస్తున్నాడు కదా అని ఆ యవనస్తునికి అర్థం కాలే. తర్వాత సేవకుడు చెప్పాడు, సూర్యుడు ఎన్నో సంవత్సరాల కింద వచ్చాడు, భూమి సృజించినప్పుడు వచ్చాడు, కానీ అతని వెలుగు ఎప్పటికీ తక్కువ కాలేదంట, అతని ప్రకాశం ఎప్పటికీ తక్కువ కాలేదంట. మీరు అలా సూర్యుని చూస్తే ఒక 2 నిమిషాలు కూడా మీరు చూడలేదు. ఒక నూతనమైనటువంటి ఒక నూతనమైనటువంటి కిరణాలు వస్తూనే ఉంటాయి. వాక్యము కూడా మీరు ఎన్నిసార్లు చదివినప్పటికీ కూడా నూతన కోణంలో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ప్రారంభిస్తుంది. ఇన్కే సూర్యుడైనా ఒక్కొక్కసారి వెలుగు తక్కువ ఇస్తాడేమో, వాక్యానికి వెలుగు ఎప్పుడు తగ్గదండి. నూతనంగా మీరు 1000 సార్లు చదివినా 1000 రకాలుగా మీకు అర్థం చేయడానికి ప్రారంభిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నా వర్తమానం మనం ఆరాధించేటువంటి దేవుడు ఎలాంటి వాడు అనేటువంటి మాటను మీ ముందు ధ్యానించడానికి ప్రారంభిస్తాను. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని అంతటిని గమనిస్తే అక్కడ 3 మేము చూసాం. మొదటిది ఎల్కానా, రెండవది హన్నా, మూడవది పెనిన్నా. చెప్పండి అందరూ ఒకసారి. ఎల్కానా, హన్నా, పెనిన్నా, 3 వ్యక్తుల్ని ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. నేను ఎందుకంటే చాలామందికి కళ్ళు తెరుచుకొని నిద్ర చేసే అలవాటు ఉంటుంది. నేను మాట్లాడుతుంటాను, మీరు నాకు రెస్పాండ్ అవ్వాలి. నేను అడుగుతుంటాను, మీరు రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే చాలామంది నిద్ర చేస్తుంటారు. మీరు చెప్పుకోండి పాస్టర్ గారు, మాకు సంబంధం లేదు అంటే. ఈ కూడికలు ఎందుకు అంటే
మీ జీవితాలు మార్చడానికి కొరకు. ఈ కూడికలు ఏదో వారికి ఎక్కువైపోయి, లేదో వారు ఏదో సంపాదించుకోవాలని కాదు, ఎత్తబడే సంఘముగా ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలని ఒకే ఒక ఆశతో ఈ కూడికలను ఏర్పరిచి ఉన్నారండి. మనం ఆరాధించేటువంటి దేవుడు ఎటువంటి వాడు, మనం ఆరాధించేటువంటి దేవుడు ఎటువంటి కార్యాన్ని దేవుడు చేస్తాడు అంటే, హన్నా జీవితాన్ని మనం చూసినట్లయితే, ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తికి 2 భార్యలు ఉండిరంట. మొదటి దాని పేరు హన్నా, రెండో దాని పేరు పెనిన్నా. చెప్పండి అందరూ ఒకసారి. మొదటి దాని పేరు, రెండో దాని పేరు పెనిన్నా. ఎందుకు 2 భార్యలు చేసుకోవాల్సి వచ్చింది ఎల్కానాకు అంటే, హన్నాకు పిల్లలు కలగలేదు కానీ అందుకే రెండో భార్యని పెనిన్నాని ఎల్కానా మ్యారేజ్ చేసుకున్నాడు. యూదా కాలంలో, ఆ కాలంలో మనము చూస్తే పిల్లలు గర్భఫలము లేదు అంటే చాలా భయంకరంగా చూసేవారంట. ఇప్పటికే తట్టుకోలేరు. ఒక మ్యారేజ్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు లేట్ అయిపోతేనే తట్టుకోలేనిటువంటి అనుభవంలో ఉంటారు. చాలా అవమానాలు, చాలా నిందలు. స్త్రీలకే అది తెలిసి, ఎవరికైతే పిల్లలు ఉండరో వారికే ఆ బాధ తెలిసి ఉంటుంది. ఇక్కడ హన్నా జీవితం కూడా చాలా ఘోరంగా ఉందంటండి, చాలా భయంకరంగా ఉంది. ఎల్కానా చాలా ప్రేమిస్తున్నాడు హన్నాని, చాలా భయంకరంగా ప్రేమిస్తూ ఉన్నాడు. 2 భార్యలు కలిగినప్పటికీ కూడా హన్నాకైతే ప్రేమ తగ్గించలేదు. పెనిన్నా కన్నా ఎక్కువగానే హన్నాని ఎల్కానా ప్రేమిస్తూ ఉన్నాడు. మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఆరాధించేటువంటి దేవుడు ఎటువంటి వాడు, ఎటువంటి కార్యాన్ని చేస్తాడు అంటే, మొదటిది హన్నా జీవితము మోడుబారినటువంటి జీవితం. హన్నా జీవితము మోడుబారినటువంటి జీవితం, ఫలము లేనిటువంటి జీవితం. ఫలము లేదు గనుకనే ఎల్కానా పెనిన్నాను మ్యారేజ్ చేసుకుంటాడు. మొదటిది, మనం ఆరాధించే దేవుడు ఎటువంటి వాడు అంటే, మోడుబారినటువంటి జీవితం. మోడుబారినటువంటి జీవితాన్ని చిగురింప చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మరల యొక్క మాటలను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు అంటే, ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి అనేకలు అనుభవాలు, దేవుని సన్నిధిలో వచ్చినటువంటి అనేకల అనుభవాలు ఎటు విధంగా ఉందంటే, అనేక సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు, అనేక సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ ఫలము లేని జీవితం. ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఉన్నారు. ఎంత ప్రార్థన చేసినప్పటికీ కూడా జీవితాలు మారట్లేదు, ఫలము రావట్లేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ మోడుబారిన జీవితాన్ని ఈరోజు మొదలుకొని చిగురింప చేయబోతున్నాడంట ఆయన, చిగురింప చేయబోతూ ఉన్నాడంట ఆయన. ఇదిగో, మనుషుల వైపు చూడొద్దు. మనుషుల వైపు చూస్తే నిన్ను చాలా ఏడిపిస్తారు, చాలా భయంకరంగా నిన్ను కృంగదీస్తారు. నువ్వు చూడవలసింది దేవుని వైపు. వారు తట్టు చూడగా వారికి వెలుగు కలిగను అంట. మనుషుల వైపు చూస్తే నీకు అవమానాలే మిగులుతాయి, కన్నీరే మిగులుతాయి, మీకు అస్సలు ఏం మిగలదు. కానీ దేవుని వైపు నువ్వు చూడడానికి ప్రారంభించు, గొప్ప వెలుగుతో దేవుడు నిన్ను నింపడానికి ప్రారంభిస్తాడు. ఈరోజు ఒకవేళ మోడుబారిన అనుభవంలో దేవుని సన్నిధికి వచ్చావేమో, ఈరోజు హన్నా జీవితంలో హన్నా చేసినటువంటి కొన్ని పనులను నువ్వు చేయగలిగితే, హన్నా ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో కృప పొందుకున్నటువంటి స్త్రీగా మార్చబడిందో, నిన్ను కూడా నా దేవుడు కృప పొందుకునేటువంటి స్త్రీగా, కృప పొందుకునేటువంటి వాడిగా దేవుడు నిన్ను మార్చబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి అనుభవం ఏంటంటే, హన్నాది మోడుబారినటువంటి జీవితం, గర్భఫలం లేదు, మోడుబారినటువంటి ఫలము లేనిటువంటి అనుభవంలో ఉండే. రెండో మాటను చదువుదాం, అక్కడ కింద చదవండి బ్రదర్, 3వ వచనం నుంచి. ఎల్కానా యెహోవా ఆమెకు సంతు లేకున్నట్టుగా చేశాను. యెహోవా చాలు.
మొదటిది, మోడుబారిన జీవితాన్ని దేవుడు చిగురింప చేస్తాడు. రెండవది, అవమానాన్ని దేవుడు ఘనంగా మార్చబోతూ ఉన్నాడు. నీ అవమానాన్ని దేవుడు ఘనంగా మార్చబోతూ ఉన్నాడు. హన్నా జీవితంలో మనం తీసుకుంటే, హన్నా బయట ఎక్కడ అవమానించబడట్లేదు, బయట ఎక్కడ నిందించబడట్లేదు. తన ఇంట్లోనే తనకు అవమానం కలుగుతుంది, తన కుటుంబంలోనే తనకు నిందలు కలుగుతూ ఉంది. అక్కడ చూడండి, తన భర్త ఎంత ప్రేమిస్తున్నప్పటికీ కూడా, తన భర్త ఎంత గారాభంగా హన్నని ప్రేమిస్తున్నప్పటికీ కూడా, తన చెల్లి అయినటువంటి పెనిన్నా హన్నను భయంకరంగా విసిగించేదంట. నీకు పిల్లలు లేరు, నీకు వడ్రాలు, నీకు పిల్లలు లేరు, నువ్వు వడ్రాలువి అని చాలా భయంకరంగా హన్నను పెనిన్నా పీడించేదంట. కానీ ఇక్కడ చూడండి, ఎందుకు ఇవన్నీ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు అంటే, ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి నీకు, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నటువంటి నీకు అవమానాలు బయటోళ్ళ నుంచి నీకు రావు, కానీ నువ్వెక్కడైతే ఉన్నావో ఆ చుట్టూ ప్రాంతంలోనే నీకు ఉన్నాయి. నువ్వెక్కడైతే కూర్చొని ఉన్నావో, లేదా నువ్వు ఏ కుటుంబంలో అయితే ఉన్నావో, అక్కడే నిన్ను విసిగించేటువంటి కొన్ని ప్రజలు ఉన్నారు, నిన్ను అవమానపరిచేటువంటి కొన్ని ప్రజలు ఉన్నారు. కానీ దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? వారి మధ్యలో నిన్ను ఘనంగా నా దేవుడు చేయబోతూ ఉన్నాడండి. వారి మధ్యలో నా దేవుడు మిమ్మల్ని ఘనంగా చేయబోతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, హన్నకు అంత ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ప్రతి ఒక్కటి కలిగి ఉంది అన్నకే, కానీ సమాధానం లేదు. ఒకవేళ నీకు అన్ని కలిగి ఉండొచ్చు, మంచి ప్రేమించేటువంటి భర్త ఉండొచ్చు, లేదా మంచిగా నీ పిల్లలు మంచి స్థాయిలో ఉండొచ్చు, లేదా మంచి పొజిషన్లో నువ్వు ఉండొచ్చు, కానీ నీ కుటుంబాన్ని ఫ్యామిలీ వైజ్గా కొన్ని ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నావు, ఇంకను కొన్ని శోధనల గుండెని నువ్వు వెళ్తూ ఉన్నావు. కానీ హన్న చేసినటువంటి పనిని నువ్వు చేయడానికి ప్రారంభిస్తే నీ అవమానాన్ని దేవుడు ఘనముగా మార్చబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడే చదవండి బ్రదర్, కంటిన్యూ చేయండి. యెహోవా ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. మూడవ మాటగా మనం ధ్యానిస్తే, మొదటిది మోడుబారిన జీవితాన్ని దేవుడు చిగురింప చేస్తాడు. రెండవది అవమానాన్ని దేవుడు ఘనముగా మారుస్తాడు. మూడవది ఇక్కడ కూర్చున్న మీ అందరి కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చబోతూ ఉన్నాడు. మీ అందరి కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చబోతూ ఉన్నాడు. ఇక్కడ హన్న జీవితాన్ని మనము తీసుకుంటే, హన్నకు ఫలము లేదు, రెండవది కుటుంబంలోనే అవమానము జరుగుతుంది, మూడవది కన్నీటితో నిండినటువంటి హృదయం, కన్నీటితో వేదనతో ఉంది హన్న. ఇక్కడ ఆ అన్న అయితే, అటువంటి హన్నలు ఇక్కడ అనేకులు కూర్చొని ఉన్నారండి. చాలామందికి పిల్లలు ఉన్నప్పటికీ కూడా చాలామంది జీవితంలో ప్రతిరోజు కూర్చున్నా, నిలబడుకున్నా, పడుకున్నా కన్నీటితో వెళుతున్నటువంటి అనుభవాలే. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు, నేనైతే ఏ డైరీలో నేను రాసుకొచ్చి మాట్లాడుతున్నటువంటి మాట కాదండి, ఇది నా వర్తమానం. యాక్చువల్లీ వేరే వర్తమానం ఈరోజు నేను చెప్పాల్సింది. మార్నింగ్ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మాటను ప్రకటించు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. ఇక్కడ కూర్చున్న వారందరినీ అడిగితే ఒక్కొక్కరి జీవితంలో 100 కష్టాలు ఉన్నాయి, 100 నష్టాలు ఉన్నాయి. కానీ మీ కష్టాలని బట్టి, మీ నష్టాలని బట్టి మీరు మనుషుల దగ్గర మీరు చెప్పుకుంటే మీ కన్నీరుగానే మిగిలిపోతుంది, కానీ ఆ కన్నీటికి జవాబు రాదు.
వస్తుందండి మనుషులతో చెప్పుకుంటే. మీ సమస్య ఏదన్నా ఉంటే నాతో చెప్తే సరిసిస్తాను, నేను ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాను అనేటువంటి మాటను నేను మీకు సమాధానంగా చెప్పొచ్చు. మరలా మీరు ఇంటికి వెళ్ళిపోతే అదే బాధ మిమ్మల్ని వెంటాడుతుంటుంది, అదే సమస్య మిమ్మల్ని వెంటాడుతుంటుంది. మీరు మీ సమస్యను బట్టి 100 మందితో మీ సమస్యను చెప్పుకుంటే 100 మంది 100 రకాలుగా మీకు ఆన్సర్ ఇవ్వడానికి ప్రారంభిస్తారు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి నువ్వు వచ్చే దేవుని సన్నిధులు, దేవుని పాదాలను పట్టుకోవడానికి ప్రారంభిస్తావో ఇమ్మీడియట్గా నీ కన్నీటిని అంతటిని దేవుడు నాట్యముగా మార్చడానికి ప్రారంభిస్తాడండి. ఈరోజు నా కన్నీరే లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజు నా కష్టాలే లేరు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ కూర్చున్న వారందరినీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చూచి ఉన్నాడండి. మీ అందరినీ దేవుడు చూచి ఉన్నాడు కాబట్టే ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. అనేకులు జీవితంలో ఫలం లేదు, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆత్మ ఫలాలు లేవు. డబ్బులు ఉన్నాయి, ఆత్మ ఫలించేటువంటి అనుభవంలో లేదు. రెండవది, అవమానాలు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ నిందలు, అవమానాలే చూస్తూ ఉన్నావు. మూడవది, కన్నీటి గుండానే వెళ్తున్నావేమో. అందుకే నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు నా దగ్గరికి రా, నేను నిన్ను బాగు చేస్తానన్నాడు ఆయన. ఈ 3 అనుభవాలు అయిపోయిన తర్వాత మొదటిది, మనం ఆరాధించేటువంటి దేవుడు ఎటువంటి కార్యాన్ని చేస్తాడంటే మోడుబారిన జీవితాన్ని చిగురింపచేస్తాడు, అవమానాన్ని ఘనముగా మారుస్తాడు. మూడవది, కన్నీటిని నాట్యముగా మార్చేటువంటి దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు ఈ 3 అంశాలు విన్నారు. ఈ మూడు అంశాలు మీ జీవితంలో నెరవేరాలి అంటే మీరేం చేయాలి? ఇప్పుడు వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో సుమారుగా 8,000 పైగా వాగ్దానాలు మన కొరకు రాయబడి ఉన్నాయి. అబోవ్ 8,000 ప్రామిస్ వర్డ్స్ మన కొరకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరుతున్నాయండి. కొత్త సంవత్సరం వస్తే ప్రతి ఒక్కరూ కార్డులు తీసుకుంటారు, ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటారు. కానీ ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేరుతూ ఉందా? ఇంకా ప్రార్థన, చాలా నిబంధనలు చేసుకుంటున్నారు, కానీ అవన్నీ జరుగుతున్నాయా? లేదు. ఈరోజు కనుక మీరు హన్న చేసినటువంటి పనిని మీరు చేయడానికి ప్రారంభిస్తే దేవుడు నిశ్చయంగా గొప్ప కార్యం చేయడానికి ప్రారంభిస్తాడండి. అక్కడ 3 అనుభవాలు అయిపోయిన తర్వాత హన్న ఏం చేస్తుందంటే, అప్పుడే చెప్పాను, మన సమస్యలు మనుషుల దగ్గర చెప్పుకుంటే వ్యర్థమని. హన్నకు అన్ని సమస్యలు ఉంది, అంత వేదన ఉంది, అంత రోదన ఉంది. హన్న ఏం చేస్తుంది? దేవుని సన్నిధికి వస్తుంది. దేవుని సన్నిధికి వచ్చి, ఆ సన్నిధిలో ఎవ్వరు లేదు, సేవకుడు అక్కడెక్కడో మూల్లో కూర్చొని ఉంటారు. దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉంది అంటే, వాయిస్ రావట్లేదు, కేవలం లిప్స్ మాత్రం సింక్ అవుతుంది. హన్నది సింక్ అవుతున్నప్పుడు అక్కడున్నటువంటి దైవజనుడు ఏలి, చెప్పండి అందరూ, అక్కడున్నటువంటి దైవజనుని పేరు ఏలి. ఏలి చూసి, ఏమా దేవుని మందిరానికి నువ్వు మత్తురాలుగా తాగేసి వచ్చావా అని అడుగుతాడు. ఒక సేవకుడు ఒక బాధతో ఒక స్త్రీ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నప్పుడు ఆ మాట అంటే ఆ స్త్రీ పరిస్థితి ఏమైపోద్ది ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు, చాలా కన్నీటితో నీ సమస్యలను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. సేవకుడు అయినటువంటి నేను, ఏమా తాగేసి వచ్చి దేవుని సన్నిధిలో ఏడుస్తున్నావంటే మీ పరిస్థితి ఏమైపోద్ది? ఒక్కసారి మనమైతే ఏం చేస్తామంటే, అయ్యో సేవకుడు ఇట్లా అంటే ఇంకెందుకు ప్రార్థన చేయాలి, ఇంకెందుకు నేను సంఘానికి రావాలి, వెళ్ళిపోదామని వెళ్ళిపోతారు చాలామంది. కానీ హన్నకు చాలా ఓపిక అండి, హన్నకు చాలా ఓపిక. దేవుని వైపే చూసిందంట, దేవుని వైపే చూసింది. సేవకుడు అంత మాట అన్నప్పటికీ, నా ఏలినవాడా నువ్వు అట్లా అనొద్దు, నేను మనోదుఖము గల దానిని, నేను మనోదుఖము గల దానిని. ఇక్కడ కూర్చున్న వారందరిలో బయటికి చెప్పుకోలేకపోతున్నారేమో మీ అనుభవాలు, బయటికి చెప్పుకోలేకపోతున్నారేమో మీ అనుభవాల్ని. ఈరోజు దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడండి. నేను చాలా లోతుగా అయితే నేను తీసుకెళ్ళట్లేదు. నెక్స్ట్ సెషన్ అలాగనే రేపు సెషన్లో చాలా లోతుగా నేను మాట్లాడడానికి ప్రారంభిస్తాను. ఎందుకంటే ఆదివారం ఆరాధన దేవుని చాలా భారముతో వచ్చారు. నాకేదో వాక్యం తెలుసు, లేదా నేనేదో పిహెచ్డి చేసి నేను సేవకునేని పిలిచారు, ఏదో వాక్యం చెప్పేసి వెళ్ళిపోవాలా
అని కాదు, చాలా సింపుల్గా నేను మాట్లాడుతూ ఉన్నాను, ఎందుకంటే మీ అందరికీ అర్థం అవ్వాలని. ఈరోజు మీకు కలిగినటువంటి పరిస్థితులు ఇవ్వండి. అన్న ఏం చేసింది తెలుసా? సేవకుడు అంత మాట అన్నప్పటికీ, నా ఏలినవాడా నువ్వు అట్లా అనొద్దు, నేను మనోదుఖము గల దానిని, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చెయ్యలేదు, కానీ ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుచున్నాను. చాలమ్మా. అన్న ఏం చేసింది చెప్పండి? అంత పరిస్థితి ఉంది, సేవకుడు కూడా నిందిస్తాడు. అన్న ఏం చేస్తుంది తెలుసా? తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించడానికి ప్రారంభిస్తుందంట. ఇక్కడ ఇంతమంది స్త్రీలు ఉన్నారు, ఇంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, పురుషులు ఉన్నారు. మీకు ఏదైనా సమస్య వస్తే మీరు ఏం చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. ఎప్పుడైనా నాకు సమస్య వస్తే, ఇప్పుడు కాదు, సమస్య వస్తే ఫస్ట్ ఫోన్ దగ్గరికి వెళ్ళేవాడిని. ఎవరికి ఫోన్ చేస్తే నా సమస్యకు పరిష్కారం వస్తుంది? ఎవరికి ఫోన్ చేసి నా సమస్య చెప్పుకుంటే, ఫైనాన్స్ ప్రాబ్లమే అనుకోండి, ఎవరితో చెప్పుకుంటే నా సమస్యకు నాకు జవాబు వస్తుంది అని ఫోన్ దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్స్ని వెతుకుంటూ ఫోన్ చేస్తూ మనుషులతో చెప్పుకునేవాడిని. కానీ ఇది నీకు ఉత్తరం ఇవ్వలేదండి, ఇది నిన్ను బాగు చేయలేదండి. ఎవరైతే మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో వచ్చి తన ఆత్మను కుమ్మరించి మోకరించడానికి ప్రారంభిస్తారో వారి పట్ల కృప చూపించడానికి దేవుడు ప్రారంభిస్తాడండి. ఈరోజు నువ్వు ఎటువంటి అనుభవంలో దేవుని సన్నిధికి వచ్చినా నీకు ఉండవలసినటువంటి అనుభవం ఏంటంటే, నీ ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించేటువంటి అనుభవం. మొట్టమొదటిగా నువ్వు ఇవ్వాల్సినటువంటి ప్రిఫరెన్స్ ఎవరికంటే దేవునికి ఇవ్వాలండి. ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ఇబ్బందులు కలిగితే మనుషుల వైపు, అయ్యో తల్లిదండ్రుల వైపు, ఇలా లేదంటే పిల్లోళ్ళు తల్లిదండ్రుల వైపు, లేదంటే పెద్దోళ్ళు వారి కుటుంబ సభ్యులతో ఈ విధంగా వారి సమస్యలను తీసుకెళ్తుంటారు. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, 118వ కీర్తన 3, 4, 5 వచనాల్లో, మనుషుల్ని నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. మొదటిగా అంటాడు, నేను ఇరుకునందుండి యెహోవాకు మొరపెట్టి తినే, ఆయన నన్ను విశాల స్థలమునందుంటే. ఆ మాట చదవండి ఒకసారి. 118వ కీర్తన 118వ కీర్తన 5వ వచనం, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమునందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమునున్నాడు, భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నెరవేర్చుచుచుండెను. మనుష్యులు, ఈ మాట అందరూ కలిసి చదవండి, మనుష్యులను నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా చక్కటి కీర్తన అండి. ఇరుకునందుండి యెహోవాకు మొరపెట్టి తినే. ఇరుకు అంటే కష్టం, నష్టం, వేదనతో ఉన్నటువంటి అనుభవం. అప్పుడు ఏం చేస్తాడంట భక్తుడు ఇక్కడ అంటే, మనుషుల వైపు వెళ్ళట్లేదండి, దేవుని దగ్గరికి రావడానికి ప్రారంభించాడు, దేవుని సన్నిధిలో మోకరించడానికి ప్రారంభించాడు. ఈరోజు చాలామంది వెనకబడిపోతున్నటువంటి అనుభవాలు, చాలామంది ఎంత ప్రార్థన, ఎన్ని వాక్యాలు వింటున్నప్పటికీ వెనకబడిపోతున్నటువంటి అనుభవాలు. నీ వెనకబడిపోవడానికి గల కారణం ఏంటంటే, నీలో ప్రార్థన అనుభవం లేదు, మోకరించేటువంటి అనుభవం లేదు, దేవుని సన్నిధిలో ఆత్మను కుమ్మరించేటువంటి అనుభవం లేదు. నువ్వు దీవించబడాలన్నా, నీవు ఆశీర్వదించబడాలన్నా, నీ పట్ల దేవుడు మేలు చేయాలన్నా, నువ్వు చేయవలసింది ఒకటే, దేవుని సన్నిధిలో మోకరించాలి, దేవుని సన్నిధిలో నీ ఆత్మను కుమ్మరించాలి. ఎవరైతే దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా ఎటువంటి పరిస్థితులు ఎదురొచ్చినా, ఎటువంటి ఇబ్బందులు ఎదురొచ్చినా దేవుని సన్నిధిలో మోకరించడానికి ప్రారంభిస్తారో, వారందరి పట్ల హన్న జీవితంలో చేసిన పనిని దేవుడు చేయడానికి ప్రారంభిస్తాడండి. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎవరైనా కావచ్చండి. ఇరుకొచ్చిందా,
సమస్యలు ఎదురొస్తున్నాయా? మనుషుల వైపు వెళ్ళొద్దు. నీకు సీఎంఏ తెలిసి ఉండొచ్చు, సీఎం నీ బంధువు అయి ఉండొచ్చు, లేదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే నీకు బంధువు అయి ఉండొచ్చు. ఆయన కూడా బిజీగా ఉండే వెయిట్ చేయి అంటాడు. ఉండు మరలా వస్తాను. ఫోన్ చేస్తే కట్ చేస్తారు, లేదా సైలెంట్ చేసేస్తారు. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ప్రార్థన అనే ఫోన్ ఎప్పుడైతే దేవునికి చేస్తావో, అప్పుడంతా దేవుడు ఉత్తరాన్ని ఇవ్వడానికి ప్రారంభిస్తాడండి. నువ్వు ప్రార్థన చెయ్యక, దేవుని సన్నిధిలో నీ ఆత్మను కుమ్మరించక, ప్రభు నాకు అది చెయ్యలేదు, ఇది చెయ్యలేదు అంటే ఆయన ఎలా చేస్తాడండి? దేవుడు ఎప్పుడో మమ్మల్ని దీవించాడు, ఎప్పుడో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఆశీర్వాదాలు ఇక్కడికి ఆగిపోయాయి, ఇక్కడ దాకా వచ్చాయి. అవి దేవుడు ఆపలేదండి, నీవే ఆపుకున్నావు. ప్రార్థన లేదు కుటుంబంలో, వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మొర్రపెట్టేటువంటి అనుభవం లేదు. ఎలా ఇష్టం వస్తే అలా జీవించేది. పేరుకు మాత్రం మనం క్రైస్తవులం. నేను ఎప్పుడూ ఒక మాట అంటుంటానండి, క్రైస్తవుల్ని వెంబడించొద్దు అంటాను. ఎందుకంటే క్రైస్తవులు చాలామంది చాలా రకాలుగా ఉన్నారు. మనం వెంబడించవలసింది క్రైస్తవుల్ని కాదు, క్రిస్టియన్ని కాదు. మనం వెంబడించవలసింది క్రీస్తును మాత్రమే అండి. ఎవరైతే క్రీస్తును వెంబడిస్తారో వారు పడిపోయిన చరిత్ర ఇప్పటికీ లేదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురొచ్చాయి. నా సేవ జీవితంలో నేను బెంగళూరులో పరిచర్య చేస్తూ, ఇంకా ప్రారంభం 2021 అనుకుంటాను, 2 సంవత్సరాల కింద చాలా బలంగా యవనస్తుల మధ్యలో సేవ జరుగుతూ ఉంది. నన్ను ఏ విధము చేతనైనా అక్కడి నుంచి పరిగెత్తించాలని నా గురించి చాలా అవిరోధాలు వచ్చాయి. చాలా భయంకరమైనటువంటి మాటలు ఎదుర్కొన్నాను. ఏం ప్రభా, ఇంత యథార్థంగా సేవ చేసినప్పటికీ నాకు వచ్చినటువంటి ఆన్సర్ ఇదేనా ప్రభు అని నన్ను ఏడుస్తూ ఒకరోజు చాలా ఏడ్చాను దేవునితో. మా ఊరికి వెళ్ళిపోయాను, 1-2 రోజులు ఫ్రీగా ఉండేసి వద్దామని ఊరికి వెళ్ళిపోయాను. అయినప్పటికీ తట్టుకోలేకపోయాను. ఆ సందర్భంలో సైతాను ఎలా ప్రేరేపిస్తున్నాడు అంటే, ఇంత చేసిన ఏం ప్రయోజనం, సావుపో అన్నాడు. నేను ఉదయం సరిగ్గా 2:30-3 గంటల టైంలో ఇంటి నుంచి లేచి వెళ్ళిపోయానండి. చావుదో ఎక్కడికైనా వెళ్ళి చనిపోదామని వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు నాతో ఒక మాటను మాట్లాడాడు. ఏ మాట మాట్లాడాడంటే, నువ్వు శోధించబడిన మీదటనే సువర్ణముగా మారుతావన్నాడండి. ఎన్ని శోధనలు నేను అనుభవించానో, ఈరోజు దేవుడు రెస్ట్ లెస్గా నన్ను వాడుకుంటూనే ఉన్నాడు. ఇక్కడ రోస్ట్ అవ్వాలా మనము. ఈ లోకములో ఎప్పుడైతే రోస్ట్ అవుతామో అక్కడ మనకి రెస్ట్ ఉంటుంది. ఇక్కడ రెస్ట్ తీసుకుంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు కావాలా? అక్కడ రెస్ట్ కావాలండి. అక్కడ రెస్ట్ కావాలి అంటే ఎప్పుడు దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆ సంబంధమే ప్రార్థన. మనం ఆరాధించేటువంటి దేవుడు గొప్పవాడండి. మనం ఆరాధించేటువంటి దేవుడు జీవము కలిగిన వాడండి. ఈరోజు మోడుబారినటువంటి అనుభవంలో దేవుని సన్నిధికి వచ్చావేమో, ఫలము లేని అనుభవంలో దేవుని సన్నిధికి వచ్చావేమో. ఈరోజు గనక హన్న ఏం చేసింది తెలుసా? అక్కడ సేవకుడు అంత మాట అన్నప్పటికీ మనమైతే బయటికి వెళ్ళిపోతాం. నువ్వేం సేవకుడు ఇలా అంటావు, నువ్వు అస్సలు సేవకుడివేనా అనేటువంటి అవిరోధమైనటువంటి మాటలు మేము మాట్లాడతాం. కానీ హన్న అలా చేయలేదు. ఓపికతో దేవుని కొరకు ఎదురు చూసింది, ఓపికతో దేవుని సన్నిధులు కనిపెట్టింది. సేవకునితో వెళ్ళి మాట్లాడుతుంది, నా ఏలినవాడా, నేను మత్తు దానిని కాదు, మనోదుఖము గల దానిని, మనోవేదనతో నిండిన నా హృదయం. ఈరోజు ఇక్కడ అనేకులు అటువంటి వారు ఉన్నారండి. ఇక్కడ కూర్చున్న వారిలో మనోవేదనతో నిండిన వారు అనేకులు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ నీకు నీ కుటుంబంలో కలుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి, బయట వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఇక్కడున్న వారి గురించే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నీ కుటుంబంలో కలుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులు బట్టి, లేదా
బంధుమిత్రుల మధ్య నీకు జరిగినటువంటి కొన్ని పరిస్థితులు బట్టి ఇక్కడ కూర్చున్న వారిలో చాలాసార్లు చావాలని ప్రయత్నించారంట. ఇంకెందుకు ఈ బ్రతుకు, చనిపోదాం అని చాలాసార్లు అనేక నెగిటివ్ థాట్స్ మీకు వస్తూనే ఉన్నాయి. దేవుడు ఈరోజు అందుకే మీ కొరకే ఈ మాటను దేవుడు తెలియజేశాడండి. మీరు ఆయన కావాలండి. మీరు ఆయన కావాలా? మీ ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించడానికి ప్రారంభించండి. మీ ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించడానికి ప్రారంభించండి. చాలామంది ఈ వస్తు కాలములో ఆశీర్వాదాలు అధికమై అవుతున్నప్పుడు కుటుంబంలో తమ ఆత్మని ఎక్కడ పెడుతున్నారు అంటే, తమ శరీరం తన ఆత్మని ఎక్కడ పెడుతున్నారు అంటే, రాత్రి సరిగ్గా 8 గంటలకు కొన్ని రేకులు ముందు పెడుతున్నారు. ఏం రేకులు అవి తెలుదా ఎవరికి? కొన్ని రేకులు వస్తాయి, మొగలి రేకులు. అవునా? ఆ మొగలి రేకులు అయిపోయిన తర్వాత కొన్ని దీపాలు వస్తాయి. ఏం దీపాలు? ఆకాశ దీపమా, కార్తీక దీపమా? అక్కడ కాదు నువ్వు కుమ్మరించవలసిందే, అక్కడ కాదు నువ్వు కూర్చోవలసిందే. రేకులు ముందు కూర్చున్న, మొగలి రేకు ముందు కూర్చున్నావు అనుకో, ఇంట్లో నీ రేకులు ఎగిరిపోతుంటాయి. కార్తీక దీపం ముందు కూర్చున్నావు అనుకో, నీ ఇంట్లో దీపం ఆరిపోతుంటుంది. నీ దీపాన్ని వెలిగించే దేవుని వైపు నువ్వు రాగలిగితే, నీ దీపాన్ని వెలిగించే దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే, ఆయన దగ్గర నీ ఆత్మను కుమ్మరించడానికి ప్రారంభిస్తే, నీ మోడుబారిన జీవితాన్ని ఆయన చిగురింప చేయడానికి ప్రారంభిస్తాడండి. నీ అవమానాన్ని ఘనముగా మార్చడానికి ప్రారంభిస్తాడండి. నీ కన్నీటిని అంతటిని నాట్యముగా దేవుడు మార్చడానికి ప్రారంభిస్తాడండి. ఇంకా నేను ఎక్కువ సమయం తీసుకోను. వచ్చే నెక్స్ట్ సెషన్లో లేదా రేపు ఉంటుందో ఈవినింగ్ ఉంటుందో ఆ సెషన్లో నేను ఇంకా చక్కగా లోతుగా వెళ్ళడానికి ప్రారంభిస్తాను. మీరు ఏం చేయాలి అంటే, నా సాక్ష్యం కంప్లీట్ నా సాక్ష్యాన్ని చెప్తాను. అవకాశం ఉంటే ఆ తదుపరి వాక్య సందేశాన్ని అందిస్తాను. వచ్చినటువంటి మీరందరూ ఏం చేయాలంటే, మీతో పాటు మీ సంఘములో ఉన్నవారే చాలామంది రాలేదన్నారు, వారందరినీ తీసుకురావాలి. మీరు వారందరినీ తీసుకొస్తే మీతో పాటు వారు బలపడతారు. ఈ 2 రోజులు నేను నమ్ముచున్నాను, ఏ సేవకుని దేవుడు ఎక్కడికి ఊరికైనా నడిపించాడు. ఇక్కడ దేవుడు నడిపించాడు అంటే ఏదో బలమైన కార్యాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడండి. ఏదో బలమైన కార్యాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు. నాకు ఇష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందించడానికి చాలా ప్లేసెస్కి నేను వెళ్ళాను. ఆంధ్రప్రదేశ్లో ఇటువైపు రాజమండ్రి సైడ్ కూడా పరిచర్య చేశాను. వైజాగ్, అరకు ఇటు ప్రాంతాలంతటిలో కూడా పరిచర్య చేశాను. అక్కడ ఉన్న వారందరూ వాక్య సందేశాన్ని కొరకు ఆహ్వానించారు. కానీ నాకు చాలా ఇష్టమైనటువంటి ప్లేస్ ఏంటంటే అనంతపూరు, ఉరవకొండ. అనంతపూర్ కన్నా చాలా ఇష్టమైన ప్లేసు ఉరవకొండ. చాలా ప్రార్థన చేస్తున్నాను, ఏదో కార్యాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఆ కార్యం, దేవుని ప్రసన్నతను, దేవుని మహిమను మీరు అనుభవించాలి అంటే మీతో పాటు ఇంకొకరిని మీరు తీసుకురావాలి. సంఘం అభివృద్ధి చెందాలన్నా, అందుకే కొత్త నిబంధనలో ఒక మాట రాయబడింది. ఏముందంటే, సమకూర్చండి అంటే వెనకబడిపోతున్న వారందరినీ తీసుకురండి అంటాడు పౌలు గారు. మీరు కూడా మీ స్నేహితులు కావచ్చు, మీ బంధుమిత్రులు కావచ్చు, ఎవరైతే ఈరోజు రాలేదో వారందరినీ నెక్స్ట్ సెషన్లో తీసుకురావడానికి ప్రారంభించండి. మీ మధ్యలో దేవుడు అద్భుతం చేయడానికి ప్రారంభిస్తారు. ఎంతమంది అయితే నమ్ముతారో వారు మాత్రమే ఒక ఆమెన్ చెప్పండి. ఆమెన్. అందుకే యేసన్న గారు ఒక పాట రాశారు. ఏం పాట అంటే, మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు.
మహోన్నతుడా నీ కృపలో నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. నీ మూడు బారిన అనుభవం దేవుడు చిగురింప చేయాలి అంటే నీకు ఒకటే ఆప్షన్, దేవుని సన్నిధిలో నీ ఆత్మను కుమ్మరించాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మోకాళ్ళ అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటావో అప్పుడు నిశ్చయముగా నువ్వు ఏదైతే కోల్పోయి ఉన్నావో, ఏదైతే ఫలము లేని అనుభవములు ఉన్నావో వాటన్నిటిని ఫలభరితముగా మార్చడానికి దేవుడు ప్రారంభిస్తాడండి. ఈరోజు వర్తమానం ఒకటే, నేను చాలా డీప్గా అయితే నేను తీసుకెళ్ళలేదు, ఎందుకంటే నెక్స్ట్ సెషన్లో మరలా ఉంటుంది. ఇప్పటికే మీరు ఆగిపోతే సాగిపోలేరు. నెక్స్ట్ సెషన్ మరలా ఉంటుంది, మీతో పాటు ఇంకొకరిని తీసుకురండి. బలమైన కార్యాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు. బలమైనటువంటి కార్యాన్ని, లోతైనటువంటి వాక్య సందేశాన్ని దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఈరోజు వర్తమానం ఒకటే, మనం ఆరాధించేటువంటి దేవుడు ఎటువంటి వాడు అంటే మోడుబారిన జీవితాన్ని చిగురింప చేయగలిగినటువంటి వాడు, నీ అవమానాన్ని ఘనముగా మార్చగలిగినటువంటి వాడు, నీ కన్నీటిని నాట్యముగా మార్చేటువంటి దేవుడు. ఇవన్నీ జరగాలి అంటే నువ్వు ఒకటి చేయాలి. అదేంటంటే మొట్టమొదటిగా నీవు దేవుని సన్నిధిలో వచ్చి నీ ఆత్మను కుమ్మరించడానికి ప్రారంభించాలి. ఎంతవరకు నీ సమస్యను బట్టి మనుషుల్ని ఆశ్రయించుకున్నావేమో, లేదా సేవకులపైన డిపెండ్ అయ్యావేమో, నువ్వు డిపెండ్ అవ్వాల్సింది సేవకులపైన కాదండి, సేవకులపైన డిపెండ్ అవ్వాల్సింది కాదు. కొన్నిసార్లు అవైలబుల్ ఉంటారు, కొన్నిసార్లు అవైలబుల్ ఉండరు. బిజీ ఉన్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతాయి. నీకు అవైలబుల్గా ఉండేవారు ఎవరంటే క్రీస్తు అండి. ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండండి. నిశ్చయముగా ఈరోజు మూడుబారిన అనుభవంలో అనేకులు ఉన్నారు. ఎక్కడ అడుగుపెట్టిన నష్టాలే చూస్తూ ఉన్నారేమో, మీరు వర్క్ చేసే ప్లేస్లో నష్టాలే చూస్తూ ఉన్నారేమో ఎక్కడ అడుగుపెట్టినా. అందుకే దేవుడు మాట్లాడాడు, వాటన్నిటినీ ఫలభరితముగా దేవుడు మార్చబోతూ ఉన్నాడంట. అలాగనే దేవుని సన్నిధిలో ప్రభువా, ఈ సంఘములో ఏ కార్యాన్ని చేయబోతూ ఉన్నావు, ఈ సంఘానికి ఏ కార్యం చేయబోతున్నావు ఉపవాస కూడికల తర్వాత అని నిన్నటి దినాన రాత్రి నేను ప్రార్థిస్తున్నప్పుడు సంఘము నిమిత్తమై దేవుడు ఒక మాటను జ్ఞాపకము చేశాడు. చెఫన్య గ్రంథం చివరి వచనం తీయండి. చెఫన్య గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం నుంచి చదవండి. చెఫన్య గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. ఆ కాలమున నేను శిక్షింతును,
ఆ, ఆ, ఆ. ఇంకొకసారి చదవండి సిస్టర్, 19వ వచనం నుంచి. ఇం- ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారందరినీ నేను శిక్షింతును, కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో మీ సంఘ నిమిత్తమై ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు జ్ఞాపకము చేశాడు. ఈ మాటలు ఏముంటుందంటే, మిమ్మల్ని హింస పెట్టిన వారందరినీ నేను శిక్షించుదును, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వారందరినీ దేవుడు మరలా సమకూర్చబోతూ ఉన్నాడు, ఇక్కడి నుంచి చెదరగొట్టబడిన వారందరినీ దేవుడు మరలా కట్టబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఇదిగో ఈ స్థితిని దేవుడు మార్చబోతూ ఉన్నాడు. మిమ్మల్ని మంచి పేరును, అంటే మీకు మంచి ఖ్యాతును, అంటే మీకు కాదు మీ సంఘానికి నేను అనుకుంటూ ఉన్నాను. ఉరవకొండలో మీటింగ్ జరిగి 5 నెలలు అయ్యింది. ఎక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటే సరిగ్గా ఇక్కడ డోర్ ఓపెన్ అయ్యిందండి. ఆ రోజు అక్కడ ఆ మీటింగ్ది లైవ్ చూడండి. అక్కడ దేవుడు కొన్ని మాటలు మాట్లాడారు. ఉరవకొండ ప్రాంతంలో కొంతమంది సేవకుల్ని నేను లేపుతాను అన్నాడు. అది ఎటువంటి సేవకుల్ని అంటే, ఈ సంఘము నుంచి 5-fold మినిస్ట్రీని దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని సంఘ కాపురులుగాను దేవుడు ఇక్కడి నుంచి ఏర్పరచుకోబోతూ ఉన్నాడండి. అతి త్వరలో మీరు చూస్తారు. ఇది ప్రవచనాత్మకమైనటువంటి మాట. ఎందుకంటే ఇది రాత్రి నేను ప్రార్థిస్తున్నప్పుడు నేను అడిగాను, ఇది ఎటువంటి ప్రార్థన కూడికలు, ఎటువంటి కూడికలు అంటే సంఘ క్షేమాభివృద్ధి కూడిక, ఉపవాస ప్రార్థన కూడికలు అన్నారు. నేను ప్రార్థిస్తూ ఉన్నాను, ప్రభువా ఏం చేయబోతూ ఉన్నావు. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ నేను ప్రార్థన చేసేది ఒకటే, ప్రభువా వెళ్తే వాక్యం చెప్పామా వచ్చామా, వద్దు ప్రభువా అక్కడ ఏదైనా కార్యం జరగాలి. నిశ్చయముగా వచ్చిన వారు వచ్చిన విధముగా వెనక్కి తిరిగి వెళ్ళకూడదు. ఏదైనా ఒక కార్యం జరగాలి, బలమైన కార్యం జరగాలి ప్రభువా అని ప్రార్థిస్తున్నప్పుడు ఈ మాటను చెప్పు సంఘానికి, ఇది నేను జరిగించబోతూ ఉన్నాను అన్నాడు ఆయన. అనేక సంఘాలు ఉన్నాయి, అనేకులు ఉన్నారు, ఉరవకొండ సేవకులు ఉన్నారు, అనేక విశ్వాసులు ఉన్నారు. కానీ ఇక్కడి నుంచి ఫలభరితమైనటువంటి సేవను మీరు చూడబోతూ ఉన్నారు. ఇక్కడి నుంచి ఒక ఉజ్జీవాన్ని మీరు చూడబోతూ ఉన్నారు. ఇది ఏదైతే స్థలం ఉందో ఇది మీకు చాలదు, దీన్ని మరలా ఎక్స్టెండ్ చేయబోతూ ఉన్నారు. అది కొన్ని సంవత్సరాల తర్వాత కాదు, అతి త్వరలోనే మీరు చేయబోతూ ఉన్నారు. ఆ మాట మరలా చదవండి సిస్టర్, అదే మాట మరలా చదవండి, నిదానంగా చదవండి. ఆ కాలమున నిన్ను హింసపెట్టు. చాలా సంఘటనలు మీ సంఘములు జరిగి ఉన్నాయి, చాలా భయంకరమైనటువంటి పోరాటాలు జరిగి ఉన్నాయి. ఇది నా మాట కాదు, చాలా భయంకరమైనటువంటి పోరాటాలు సంఘములు జరిగి ఉంది. చదవండి సిస్టర్. ఆ కాలమున మిమ్మల్ని హింసపెట్టు వారిని నేను శిక్షింతును, కుంటుచు నడుచు వారిని అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయములో, భక్తి జీవితంలో ఎవరైతే ఇంకా కుంటుతున్నటువంటి అనుభవములో ఉన్నారో వారందరినీ దేవుడు సెటరేట్ చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. చదవండి సిస్టర్. నేను రక్షించును, చెదరగొట్టబడిన వారిని. ఎంతోమంది చెదిరిపోయారు, ఇక్కడి నుంచి ఎంతోమంది చెదిరిపోయారు, వారందరినీ దేవుడు మరలా సమకూర్చబోతూ ఉన్నాడు. చదవండి సిస్టర్. ఏ దేశములలో
మీరు ఎక్కడైతే అవమానించబడ్డారో, ఎవరెవరైతే మీ మీ గురించి, మీ సంఘము గురించి ఏదేదైతే మాట్లాడారో అక్కడి నుంచి బయట కాదు దేవుడు కార్యం చేసేది, ఇక్కడే ఈ స్థలములోనే, ఈ ప్రాంతములోనే దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. చదవండి సిస్టర్. అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని, మీ సంఘానికి దేవుడు మంచి ఖ్యాతిని ఇవ్వబోతూ ఉన్నాడండి. మంచి పేరును అనుగ్రహించబోతూ ఉన్నాడు. అనేకులు మీ సంఘాన్ని వెతుకుని రాబోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చెదరగొట్టబడిన వారందరినీ దేవుడు సమకూర్చబోతూ ఉన్నాడు. ఈరోజు వర్తమానం ఒకటే, మోడుబారిన జీవితాన్ని చిగురింపజేస్తాడు, అవమానాన్ని ఘనముగా మారుస్తాడు, కన్నీటిని నాట్యముగా మారుస్తాడు. నమ్ముతారా? ఎంతమంది నమ్ముతారు? అవన్నీ జరగాలి అంటే మనం ఏం చేయాలి? ఆత్మను కుమ్మరించాలి. కుమ్మరిస్తారా? ఇప్పుడు ప్రార్థన చేస్తారా? ఒక 5 నుంచి 10 నిమిషాలు కేవలం ప్రార్థన ఉంటుంది. మీరు పక్కన ఏం జరుగుతుందో చూడొద్దు. ప్రభువా, నా జీవితంలో ఫలం లేదు, మోడుబారినటువంటి జీవితం, నేను ఫలాన్ని నేను పొందుకోవాలి. హన్నా కృప పొందుకుందంట. ఇవన్నీ జరిగిన తర్వాత హన్నా మరల దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తుంది. అన్న ఒడ్రాలుగా ఉంది. దేవుని సన్నిధిలో హన్నా మరలా ప్రార్థించినప్పుడు హన్నకు దేవుడు సమూయేల్ ప్రవక్తను దేవుడు అనుగ్రహిస్తాడండి. ఎంత పెద్ద ప్రవక్త తెలుసా? బైబిల్ గ్రంథంలోనే దావీదును అభిషేకించినటువంటి ప్రవక్త సమూయేల్. దేవుడు ఆలస్యం చేస్తే నిర్లక్ష్యం చేస్తున్నాడని కాదు, ఆలస్యం చేస్తున్నాడు అంటే ఏదో గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడండి. ఇంతవరకు మీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో ఆలస్యం జరిగి ఉండొచ్చు. హన్న జీవితంలో కూడా ఆలస్యం జరిగింది, కానీ దేవుడు అలక్ష్యం చేయలేదండి. గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశాడు. సమూయేలు లాంటి ప్రవక్తను దేవుడు అనుగ్రహించాడు. సమూయేలు ఎవరికి తెలియదండి. సమూయేలు ప్రవక్త, బైబిల్ క్రైస్తవులు అనబడిన వారందరికీ సమూయేలు ప్రవక్త తెలుసు. దేవుడు చేస్తే మరుగుగా చేయడండే, అందరికీ కనిపించేటట్టుగా దేవుడు చేస్తాడు. ఈరోజు నీ కుటుంబంలో మోడుబారి లేదా అనేకుల చేత అవమానించబడి కృంగిపోయినటువంటి అనుభవాలు, నష్టము పొందినటువంటి అనుభవంలో ఉన్నట్టయితే మోకరించు. ఒక 5 నిమిషాలు అటు ఇటు చూడొద్దు. నేను ఫలభరితముగా ఉండాలి, నీ కృప నాకు కావాలి. హన్న జీవితంలో జరిగినటువంటి సంఘటన నా జీవితంలో జరగాలి ప్రభు అని ఎవరైతే కన్నీరు విడిచి తమ ఆత్మను కుమ్మరించడానికి ప్రారంభిస్తారో వారి జీవితంలో ఈ మధ్యాహ్నమే దేవుడు కార్యం చేస్తాడు. అందరూ మోకరిద్దాం. ఎవరైతే నా పట్ల నా ఆత్మను నేను కుమ్మరిస్తాను దేవుని సన్నిధిలో, ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేసుకోండి. నా ప్రార్థన వల్ల ఏం జరగదు. నేనేదో పెద్ద భక్తిపరునని ఇక్కడికి పిలిపించలేదు. మీ విశ్వాసం, మీ ప్రార్థన మిమ్మల్ని బాగు చేస్తుంది. ఇక్కడ ఇంత విని మీరు చేసుకోకపోతే వ్యర్థమండి. నోరు తెరిచి, గట్టిగా నోరు తెరిచి, ప్రభువా, ఎన్ని రోజులు మనుషుల్ని నేను ఆశ్రయించుకున్నాను, ఎన్ని రోజులు మనుషుల వైపు నేను చూశాను ప్రభువా, ఇప్పుడు నీ సన్నిధిలో నా ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాను. ఎన్ని కేసు నష్టాన్నే అనుభవించావేమో, ఎన్ని రోజులు నష్టాలనే అనుభవించావేమో, కుటుంబంలో నీ కుటుంబంలో అనేకులు నిన్ను అవమానిస్తూ ఉన్నారు, అనేకులు నిన్ను చాలా భయంకరమైనటువంటి మాటలు నీ గురించి మాట్లాడుతూ ఉన్నారేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, వారి మధ్యలో నీకు మంచి పేరును, మంచి ఖ్యాతిని దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. మీ ప్రాణాత్మ శరీరాలంతటినీ ఆయనకి సమర్పించండి.